ప్రపంచ ఎనర్జీ రంగంలో ఒక భారీ డీల్ ఇప్పుడు గ్లోబల్ దృష్టిని ఆకర్షిస్తుంది. భారత్ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అమెరికా నేలపై భారీ పెట్టుబడికి సిద్ధమైంది. టెక్సాస్ రాష్ట్రంలోని బ్రౌన్స్విల్లే ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఆయిల్ రిఫైనరీ నిర్మించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మొత్తం $300 బిలియన్ విలువైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చర్చకు దారితీస్తుంది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత అమెరికాలో కొత్తగా నిర్మించబోతున్న భారీ చమురు శుద్ధి కేంద్రం ఇదే కావడం ఈ ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. వేలాది ఉద్యోగాలు, భారీ ఎగుమతులు, ఎనర్జీ భద్రత, ఇలా అనేక అంచనాలు ఈ ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఇది కేవలం ఒక పెట్టుబడేనా, లేక ప్రపంచ ఎనర్జీ మార్కెట్ను ప్రభావితం చేసే వ్యూహాత్మక అడుగా? ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఇంధన రంగంలో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. చమురు వినియోగం పెరుగుతుండడం వల్ల దేశాలు కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమెరికాలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం ఇప్పుడు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ లో చర్చకు కారణమైంది. $300 బిలియన్ విలువైన ఈ ప్రాజెక్ట్ ను అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఎనర్జీ పెట్టుబడుల్లో ఒకటిగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించారు. టెక్సాస్ రాష్ట్రంలోని బ్రౌన్విల్లే పోర్ట్ ప్రాంతంలో ఈ భారీ రిఫైనరీ నిర్మించబడనుందని ఆయన తెలిపారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత అమెరికాలో కొత్తగా నిర్మించబోతున్న చమురు శుద్ధి కేంద్రం ఇదే కావడం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ వల్ల వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. నిర్మాణ దశలోనే కాకుండా భవిష్యత్తులో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టెక్సాస్ దక్షిణ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో చేసిన ప్రకటనలో చరిత్రాత్మక ఒప్పందంగా పేర్కొన్నారు. అమెరికా ఎనర్జీ ఆధిపత్యాన్ని తిరిగి బలోపేతం చేసే కీలక అడుగుగా దీనిని వివరించారు. అమెరికా ఫస్ట్ విధానంతో అనుమతులను సులభతరం చేయడం, పన్నులను తగ్గించడం వల్లే విదేశీ పెట్టుబడులు భారీగా అమెరికాకు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కొత్త రిఫైనరీ అమెరికా మార్కెట్ కు పెద్ద మొత్తంలో ఇంధనం అందించడంతో పాటు ప్రపంచ మార్కెట్లకు ఎగుమతులు పెంచేందుకు కూడా సహాయపడుతుందని ట్రంప్ తెలిపారు. అంతేకాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన రిఫైనరీగా నిలుస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. భారత్లోని భాగస్వాములకు, ముఖ్యంగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థకు ట్రంప్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా కార్మికులు, టెక్సాస్ ప్రజలు, ఎనర్జీ రంగానికి ఇది గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ రంగంలో ఇప్పటికే కీలక స్థానం సంపాదించిన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గుర్తింపు పొందింది. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్న సంస్థగా రిలయన్స్ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు ఇదే అనుభవంతో అమెరికా ఎనర్జీ రంగంలో కూడా అడుగుపెట్టడం కంపెనీ గ్లోబల్ వ్యూహంలో కీలక దశగా భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు. ప్రపంచ చమురు మార్కెట్లలో జరుగుతున్న మార్పులు, పెరుగుతున్న ఇంధన అవసరాలు, కొత్త ఎగుమతి అవకాశాలు ఈ ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యత తెచ్చాయని వారు చెబుతున్నారు. అమెరికాలో ఎనర్జీ డిమాండ్ పెరుగుతున్న సమయంలో కొత్త రిఫైనరీ నిర్మాణం వ్యూహాత్మకంగా కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అమెరికా ఇంధన ఉత్పత్తి గణనీయంగా పెరగడమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో పోటీ శక్తి కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, ఇది భారత్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలకు కూడా ప్రతీకగా కనిపిస్తోంది. ఇంధన రంగంలో ఇలాంటి భారీ పెట్టుబడులు రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
టెక్సాస్ దక్షిణ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారే అవకాశం ఉంది. కొత్త మౌలిక వస్తువులు, అనుబంధ పరిశ్రమలు, రవాణా సదుపాయాలు వంటి రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద $300 బిలియన్ విలువైన ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు గ్లోబల్ ఎనర్జీ రంగంలో ఒక కీలక మైలురాయిగా మారబోతోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో $300 బిలియన్ పెట్టుబడి పెట్టడం గ్లోబల్ ఎనర్జీ రంగంలో పెద్ద పరిణామంగా మారింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ ఇప్పుడు అమెరికా ఎనర్జీ మార్కెట్లో కూడా అడుగు పెడుతుంది. ఈ భారీ ప్రాజెక్టు ప్రపంచ ఇంధన మార్కెట్ల దిశను మార్చుతుందా అన్నది రాబోయే సంవత్సరాల్లో తేలం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel